రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిన రిజిస్ట్రేషన్ శాఖ ఆన్లైన్లో నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే ప్రక్రియను ప్రారంభించబోతోంది. పాత విధానమైన డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ను కొనసాగిస్తూనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో కొత్త విధానానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ ఆగస్టు 1వ తేదీ నుంచి వినూత్న విధానానికి శ్రీకారం చుడుతోంది. దస్తావేజులు తీసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్కు అవసరమైన ముందస్తు ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేసుకుని నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోయే విధానం అమలు కానుంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ విధానం తీసుకువచ్చినా పాత విధానమైన డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం కూడా కొనసాగుతుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే అమల్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఏ సమయానికి కావాలో నిర్దేశించుకోవచ్చు. ఆ నిర్దేశించిన సమయానికి సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో ఇంటికి వెళ్లవచ్చు. తెలంగాణ రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో కొత్త విధానానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తోంది. గతంలో ఆస్తుల క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్కు పూర్తిగా డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడేవారు. డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజులను రాయడంతో పాటు రిజిస్ట్రేషన్కు అవసరమైన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేవారు. ఇకపై వారి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో పబ్లిక్ డేటా ఎంట్రీ అనే ఆప్షన్ను ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్కు ముందస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ఆస్తులకు సంబంధించిన సమగ్ర సమాచారం వెబ్సైట్లో ఉంటుంది. సంబంధిత ఆస్తి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంటే ఆ సమాచారం కూడా అప్లోడ్ చేసే సమయంలో తెలుస్తుంది. ప్రక్రియకు సంబంధించి విక్రయదారుడు, కొనుగోలుదారుడికి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం చేరుతుంది. వివరాలు సక్రమంగా లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగితే ఈ సమాచారం కూడా క్రయ విక్రయదారులకు చేరుతుంది. మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వెబ్సైట్లోనే స్పష్టంగా తెలుస్తాయి. ఒక్కో రిజిస్ట్రేషన్కు 15 నిమిషాల గడువు నిర్దేశించారు. కొన్ని అంశాల్లో సవరణలకు సబ్ రిజిస్టర్లకు అధికారం కల్పించారు. అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత 12 అంకెల ప్రత్యేక సంఖ్య వస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా తదుపరి ప్రక్రియ ముందుకు వెళ్తుంది. వెబ్సైట్లో వివిధ రకాల రిజిస్ట్రేషన్లకు ఫార్మాట్లు ఉన్నాయి. విక్రయం, తాకట్టు, బహుమతి, లీజు డాక్యుమెంట్లు ఇలా ప్రత్యేకంగా నమూనాలు ఉంటాయి. ఇందులో ఏది కావాలంటే ఆ నమూనాను ఎంచుకొని వివరాలను నమోదు చేసి ముందుకెళ్లొచ్చు. రిజిస్ట్రేషన్ శాఖలో కీలకమైన మార్పునకు నాంది పలుకుతున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ కొత్త విధానంపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టకపోవడం గమనార్హం. కొత్త విధానంపై ప్రకటనలు, కరపత్రాలు, సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద బోర్డులు ఏర్పాటు సహా ప్రసార సాధనాల్లో ప్రచారం కల్పించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.